ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించిన బ్రేకింగ్ ని చూస్తున్నాం. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు కూడా కనపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 10 మాసాలు కాగా పాలనపై పట్టు బిగించారు. మరోవైపు ఖాళీల భర్తీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఏఐసీసీపై ఒత్తిడి ఉండడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఏసీసీ నుండి పిలుపు రావడంతో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. కోర్టు వివాదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో బైపోల్పై కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అక్టోబర్ 9న దానం నాగేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న చర్చ కూడా జరుగుతుంది. ఇక దానం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజీనామా చేయించి బైపోల్కు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డి ఇప్పటికే లైన్ క్లియర్ కాగా ఆదిలాబాద్పై ఉత్కంఠ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏఐసీసీ కోటాలో ఇవ్వాలన్న ప్రతిపాదన తాజాగా ముందుకొచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన బాలు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించే అవకాశాలున్నాయి. ఇక అక్టోబర్ 9న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. హర్యానా, కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కిరవడంతో తెలంగాణలోని పెండింగ్ అంశాలపై స్పష్టతకు అగ్రనేతలు సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో 4వ తేదీ తర్వాత మరో భేటీ జరిగి ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా దసరాలోగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు కనబడుతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు 10 మాసాలు కాగా పాలనపై పట్టు బిగించారు. మరోవైపు ఖాళీల భర్తీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఏఐసీసీపై ఒత్తిడి ఉండడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. ఏసీసీ నుండి పిలుపు రావడంతో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. ఇక కోర్టు వివాదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో బైపోల్పై కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అక్టోబర్ 9న దానం నాగేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఇక దానం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజీనామా చేయించి బైపోల్కు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే లైన్ క్లియర్ కాగా ఆదిలాబాద్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా ఏఐసీసీ కోటాలో ఇవ్వాలన్న ప్రతిపాదన తాజాగా ముందుకొచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన బాలు నాయక్ను కూడా డిప్యూటీ స్పీకర్గా నియమించే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 9న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. హర్యానా, కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కిరావడంతో తెలంగాణలోని పెండింగ్ అంశాలపై స్పష్టతకు అగ్రనేతలు సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో 4వ తేదీ తర్వాత మరో భేటీ జరిగే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా దసరాలోగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్